రంగస్థలం ఎట్లయిందో అన్ని అవార్డ్స్ మొత్తం ఈ పెద్ద A to Z అన్ని యాక్టర్ చాలా బాగుంది. టోటల్ అవార్డ్స్ 2026 లో మొత్తం ఇవి. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, నమ్మలేకపోయినాము, ఆయన చూసే వరకు నమ్మలేకపోతున్నాము. ఈ రామ్ చరణ్ యాక్టింగ్ అంటారా, ఏ దానికైనా ఫైట్లు కాదు ఏది కాదుకున్నా కూడా ఒక మనిషిని చూసే మనం సినిమా చూడవచ్చు. అంతా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు మొత్తం. A to Z ఏ బ్యాటింగ్ చేసినా ఒక ఏవైనా ఫుల్గా ఆయన ఫీల్డ్కి ఫుల్గా వెళ్ళిపోయాడు. కుస్తీ పోట్లు ప్రతి ఒక్కటి బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్స్ ఆయన ఈ మూవీ చూసి మేము ఏం చేయలేము అనుకున్నాము. రామ్ చరణ్ గారి డ్యాన్స్ మేము మర్చిపోయినాం అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్ లో మళ్ళీ గుర్తు ఎప్పటికైనా మర్చిపోలేము. ఇండస్ట్రీలో సూపర్ సూపర్ బాగుంది సినిమా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి, బాగుంది. అంతా చాలా బాగుంది. సీన్స్ బాగున్నాయి, బ్యాటింగ్ బాగుంది, రెజ్లింగ్ బాగుంది, అన్ని వాళ్ళ ఫైటింగ్ బాగుంది, అన్ని విధాలా బాగుంది. పిక్చర్ సూపర్ హిట్. ఒక ఊరి కోసం ఎంత కొట్లాడతారంటే, పేద కుటుంబంలో పుట్టి ఒక ఊరి కోసం ఒక ట్రైన్ రావాలని అంటే ఆ రకంగా పుట్టి కూడా చెప్తున్నా. హెచ్చర్ చెప్పాలి రామ్ చరణ్ గారికి. యాక్టింగ్ కానీ చూసుకునే మాత్రం లాస్ట్ టైం మాత్రం ఏడిపించేసిన సినిమా మాత్రం అంతా బాగుంది. ముందుగా బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకని ఈ కథ రామ్ చరణ్ గారి కరెక్ట్ గా సెట్ చేసి విధంగా చెప్తున్నా. చాలా హ్యాట్సాప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న మన హేర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక మన ఊర్లో ఒక ట్రైన్ లేకపోతే ట్రైన్ కోసం కొట్లాడి ట్రైన్ వేయించుకుంటాడు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. ఈ సినిమాకి మంచి అవార్డు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రామ్ చరణ్ కి యాక్టింగ్ కి 100% వస్తుంది. చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం చాలా బాగా వేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా సినిమా బోరింగ్ లేదు. లాస్ట్ పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారు నిజంగా హ్యాట్సాప్.